ఈ సైకలాజికల్ గేమ్ అంటే ఎవరైనా ఆడుతున్నారంటారా? లేదు, ఎవరు ఆడేది ఉండదు సార్. అట్లా ఎవరు పెద్ద ఒకరు దీని ఆడితే ఆడేది కాదు. రియల్ ఎస్టేట్ ఇట్స్ బిగ్ దిస్ థింగ్. కానీ ఓవరాల్గా ఏంటంటే జనరలీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఒక పర్సెప్షన్ డెవలప్ అవుతుంది. మంచా చెడ్డ ఏదో ఒకటి అవుతుంటుంది. వెన్ టీఆర్ఎస్ వాజ్ దే వాజ్ పర్సెప్షన్ పోతుంది అసలు హైదరాబాద్ ఎక్కడికి పోతుందో అనేది దాంట్లో ఉండే. వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయినాక దేర్ ఇస్ అ డిఫరెంట్ పర్సెప్షన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఉంది. బట్ హైదరాబాద్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫాల్ అండి. వాట్ అబౌట్ అదర్ స్టేట్స్? కర్ణాటక, చెన్నై అండ్ కర్ణాటక చాలా బెటర్ ఉన్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ అవర్ ఫాల్. అవునా? యాక్చువల్లీ ఇక్కడ నుంచి కాంట్రాక్టర్స్ అక్కడ పోతుండ్రు, బిల్డర్స్ అక్కడ పోతుండ్రు. సో న్యాచురల్లీ ఇట్ విల్ బి గుడ్. మరి అక్కడ లేని మన దగ్గర ఎందుకు ప్రాబ్లం? ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్. అదే అండి, నేను అదే అంటున్నా, పర్సెప్షన్స్. గవర్నమెంట్ చేంజ్ అయ్యి కాబట్టి ఏదవుతుందో అని అనుకొని కొంచెము అయితే ఎవరికి ఉంటుంది. ఇప్పుడు పోనీ ఆంధ్రాలో అంటే ఇంకా 1 year అయింది, కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ఆటోమేటిక్గా. మరి ఇక్కడ ఆల్రెడీ దగ్గర ఇక్కడ 1.5 years సార్. 1.5 అయింది కదా, మరి ఇప్పుడు సెటిల్ అవ్వాలి కదా ఇప్పటికి. అదే సార్ నేను ఏమంటున్నాను సార్, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇది వస్తుంది అనుకుంటే ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నాయే అయితే అప్పటికే ఐ థింక్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే చాలా మంది బిల్డింగ్స్ స్టార్ట్ చేసేసినారు. ఇప్పుడు అవి సేల్ చేసేందుకే అయితలేవు. సో ఇక కొత్త వాళ్ళు కట్టుడు అసలు అంత ఎంకరేజింగ్గా లేదు.